హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా మీకు? మొన్న 5వ తారీఖున జరిగిన మెగా పేటీఎం 3.5 మా పిల్లల చేత జానపద నృత్యం పార్టిసిపేట్ చేయడం కోసం రెడీ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా యాక్చువల్‌గా చాలా షైగా ఫీల్ అయ్యే పిల్లలే అనమాట. నలుగురిలో కలవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అందుకు వాళ్ళలో భయం పోగొట్టడం కోసం వాళ్ళకి సెపరేట్‌గా ఒక గ్రూప్ చేసి డాన్స్ నేర్పించడం జరిగింది. సరే సరదాగా డాన్స్ చేసేటప్పుడు భయపడకుండా ఉంటారు అని చెప్పి చిన్నగా ర్యాంప్ వాక్ ఊరికే ఫన్నీగా పేరెంట్స్ ముందు చూడటానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా ఒకసారి చేయమన్నాను. ఒక్కొక్కరు వాళ్ళ టాలెంట్ చూపించారు. ముందెళ్ళిన పాప పేరు నెస్సి చక్కగా చదువుతుంది. తిను నా బంగారు తల్లి సునీల. నెక్స్ట్ ఏసమ్మ తినేయండి న్యాచురల్ బ్యూటీ. చాలా సిగ్గొచ్చేస్తుంది అనమాట తను ర్యాంప్ వాక్ చేయమనేసరికి. కృపమ్మ చక్కగా వచ్చింది. అంటే వీళ్ళలో భయం పోగొట్టడం కోసం కేవలం ఇలా ర్యాంప్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3.0 కూడా సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో తినేనండి కృపమ్మ చక్క బొట్టు బొమ్మలాగా రెడీ అయింది కదా. బాగా రెడీ చేశాను. కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మా జ్యోతి వస్తుంది. చక్కగా నవ్వుతుంది. చాలా అమాయకంగా ఉంటుంది. ఒక్కొక్కరు కూడా చక్కగా వచ్చారండి. నెక్స్ట్ రెడీగా ఉంది మా శిరీష. చాలా సిగ్గుపడిపోతుంది. తలదించుకొని మరీ వస్తుందన్నమాట. తిను బాగానే చదువుతుంది. నెక్స్ట్ వస్తుంది చూడండి, రెడ్ శారీ కట్టుకుని సుగుణ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అమ్మాయి ఎంత న్యాచురల్గా తన స్మైలే కానీ తను తిరగటం కానీ నాకు బాగా నచ్చింది. మీకు ఎవరు నచ్చారో కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ మా ప్రభురాణి వస్తుంది. చక్కటి గ్రీన్ శారీ కట్టుకుంది. అయితే తను తిరిగే విషయంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసేసింది అనమాట. వెనకాలన్న మా అమృత తిరగటం వల్ల అనూహ్య వీళ్ళిద్దరు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయారు. కానీ వీళ్ళు చక్కగా చాలా ఎంజాయ్ చేశారండి. నాకు అదే అనిపించింది. వాళ్ళకు కూడా కొద్దిగా భయం పోయింది. డాన్స్ చేసేటప్పుడు కూడా చక్కగా ఎటువంటి భయం లేకుండా పేరెంట్స్ అందరి ముందు కూడా చక్కగా అవి చేశారు. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తే కనుక ఎవరు నచ్చారో కూడా కొద్దిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.